బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈరోజు బైబిల్లోని బంగారు మాట పైనామము. అన్ని నామముల కంటే పైనామము. ఆ నామము ఎవరికి వచ్చింది అని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు. అన్ని నామముల కంటే పైనామమైన యేసు ప్రభు నామము ఉన్నతమైన నామము అని మనం చూస్తాము. మరి ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట పై నామము గల ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు నేను నమ్మి వెంబడిస్తున్నటువంటి బిడ్డలంగా ఉంటున్నాం. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అది ఏంటి అంటే ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, ప్రతివాని నాలుకయు, తన సృష్టికర్త, నీకు నాకు సర్వలోకానికి ఆయన సృష్టికర్త, మనల్ని సృజించిన సృష్టికర్త కనుక ప్రతివాని నాలుకయు, మనం ప్రతి ఒక్కరం సర్వ మానవులు దేవుని మహిమార్థమై మనం నీవు నేను నివసించాలి. అందుగురించే తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు, అనగా ప్రభువుల వారు రాయబారిగా తండ్రి యొద్ద నుండి మన దగ్గరికి వచ్చి మనకు తండ్రి గురించినటువంటి సుసమాచారాన్ని అందించారు. కనుక ప్రభు ద్వారా నీవు నేను తండ్రిని మహిమపరిచే వారంగా ఉండాలి. మన పనిలోను, మన క్రియలోను, మన మాటలోను, మన ప్రతి విషయమందు తండ్రిని మహిమపరచునట్లుగా నీవు నేను దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఉపదేశములు విని వెంబడించుచున్న బిడ్డల యొక్క కర్తవ్యమై ఉంటున్నది. అందుగురించే ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును, నాలుక మాత్రమే కాదండి, కాలు కూడా మనము యేసుక్రీస్తు నామమున వంగే వారంగా, మోకరించే వారంగా, ఆయన్ని స్తుతించే వారంగా, ఆయన్ని గణపరిచే వారంగా, ఆయన ప్రియ బిడ్డలంగా మనం ఉండాలని, మరి అంతేకాకుండా ప్రతివాని నాలుకయు మోకాళ్ళు వంగునట్లును, మరి తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు. యేసుక్రీస్తు ప్రభువే తండ్రి గురించినటువంటి సత్య సువార్తను మనకు అందించారు. ఆ సత్యాన్ని మన ఎదుట ఆయన చూపించారు, అదే ఉపదేశించారు, అదే చేశారు. అది చేసినారు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నీవు నేను నమ్మి తండ్రి మహిమార్థమై జీవించాలని మనకు వాక్యము తెలియపరచబడుచున్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, అందుగురించే అధికముగా హెచ్చించి అన్ని నామముల కన్నా పైనామమైన మహోన్నతమైన ఉన్నతుడైన దేవుడు అని మనకు తెలియపరుస్తున్నాడు. కనుక పైనామము కలిగిన దేవుని కలిగి మనం ఉన్నాం. అంటే అన్ని నామముల కన్నా పైనామం. మన పేర్లు చూసుకొని ఒకసారి నా పేరు చాలా బాగుంది అనుకుంటారు కొద్దిమంది, నా పేరు నచ్చలేదు అంటారు కొద్దిమంది, చాలా సార్లు అంటారు నా పేరు బాగాలేదండి అని అంటుంటారు. కానీ యేసుక్రీస్తు నామంని ఉన్నతంగా హెచ్చైనదిగా పైనామముగా దేవుడు చేశాడు. ఆ నామమును కలిగి నీవు నేను ఉంటున్నాం. కనుకనే యేసుక్రీస్తు ప్రియ బిడ్డలుగా నీవు నేనున్న మనమందరం కూడా మనము చేసే దానిని బట్టి అనేకులు మనల్ని వెంబడించాలి. ఏంటి అని అంటే మన నాలుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని మహిమపరిచేవారంగా ఉండాలి. మన మోకాళ్ళు వంగునట్లుగా అది కూడా దేవుని మహిమార్థమై ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరము కూడా మనము ప్రభువుని ఒప్పుకునే వారముగా, ఆయనను స్తుతించి గణపరిచే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నారు. ఎందు గురించి అంటే దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. అన్ని నామముల కన్నా పైనామము గల ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అని మనకు మరలా ఉపదేశించడం మనం చూస్తుంటున్నాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు లేఖలు రాస్తూ చెప్పుచున్న మాట, ఆయన అనుభవపూర్వకముగా దేవుడు అధికుడు, దేవుడు హెచ్చించబడినవాడు, ఆ మహోన్నతుడైన దేవుణ్ణి నీవు నేను స్తుతించబద్ధులమై ఉంటున్నామని, అన్ని నామములకైనా పైనామము దేవుడు అనుగ్రహించినప్పుడు నీవు నేను ఎంతటి వారము, మనం కూడా ఆ పైనామమైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకుంటూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ మరి ఆ నామమును మనము
కొనియాడే కృపను దేవుడు మనకు ఇస్తున్నాడు. కనుక ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయంలోనే 7వ వచనం ఒకసారి చదువుకుందాము. 2వ అధ్యాయంలోనే ఫిలిప్పీ పత్రిక 2:7 వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఒక దేవదేవుడు ఉన్నతమైన స్థితి, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైండే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా భూలోకమందు జన్మించడం మన అందరము ఆచరిస్తూ ఉంటాం. అది ఆచరణలోనే ఉంటుందా లేదా నిజం జీవితాలకు అన్వయించుకుంటున్నామా? అది కూడా మనం ఒకసారి గ్రహించాలి. మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకమందు పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఎలా దాసుని స్వరూపము అంటే మనం చూసినట్లయితే శిష్యుల యొక్క పాదములు కడగడానికి తానే దాసుడుగా మారినాడు. దాసుల యొక్క పాదములు కడగాలంటే ఇంకా తనకంటే తక్కువ వాళ్ళు కడుగుతారు, కానీ ఎక్కువైన వాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు, ఉన్నతమైన నామం కలిగిన దేవదేవుడు దాసుని స్వరూపము ధరించుకొని శిష్యుల యొక్క పాదములు అనగా తన దాసుల యొక్క పాదములను కడిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే తను తాను దినాతి దినంగా రిక్తునిగా, ఏమి లేని వాడుగా తగ్గించుకొని శిష్యుల యొక్క పాదములు, తన దాసులను స్పర్శించి పాదములు కడగడం అంటే మొత్తము తను వంగిపోయి తన శిష్యుల యొక్క పాదములు కడిగాడు. అలా రిక్తునిగా చేసుకొని, అంతేకాకుండా ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిల్వ మరణము పొందినంతగా విధేయత మాత్రమే చూపాడు. యేసుక్రీస్తు ప్రభు మనం అనుకోవచ్చు రిక్తుడుగా అంటే ఏంటి అని అంటే ప్రతి దానికి విధేయత చూపాడు. శిలువ మరణానికి విధేయత చూపాడు, తండ్రి ఆజ్ఞకు విధేయత చూపాడు, మనందరి ఎదుట తండ్రి దగ్గర ఎలా ఉండాలో విధేయత చూపి మనకు నేర్పించాడు. అదే రిక్తత్వమును మనము చూసి గ్రహించి మనం కూడా ప్రభువును వెంబడించే బిడ్డలంగా ఉండాలనే అన్ని నామముల కంటే పైనామమైన మహోన్నతమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఒప్పుకొని మీరు ప్రభు దగ్గర తలంచాలి. అది ఎవరి కొరకు అనంటే దేవుని మహిమార్థమై, దేవుడు నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకమునకు పంపి మనుష్య కుమారుడుగా మన మధ్య సంచరిస్తూ తనను తాను రిక్తునిగా చేసుకున్న ఆ పరిస్థితి అంతా కూడా మనం చూసి మనము ఆ పైనామము కల ప్రభు నామాన్ని ఎల్లవేళలా స్తుతిస్తూ గణపరిచే వారంగా ఉండాలని దైవవాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అలాగే చూస్తే హెబ్రీ పత్రికలో మనం ఒక మాటను చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. ఎంత బిరుదులు, ఎన్న గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ దేవదేవుడు, శ్రేష్ఠుడైనటువంటి దేవుడు ఈ భూలోకమునకు అరుదించి మనుష్యుడిగా పుట్టి తాను చేసింది ఏంటంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి మహత్తు గల మాట చేత దేవుడు సమస్తమును తండ్రి చెప్పిన ప్రతిదానికి విధేయత చూపి ఆ మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి సర్వలోక మానవాళి పాపముల విషయంలో శుద్ధీకరణ చేయడం అంటే ఒక్కరి పాపములు మనం ఎవరైనా మనకి ఏదైనా తప్పిదం చేస్తే క్షమించాలంటే చాలా బాధపడిపోతాం, అసలు క్షమించము, మనము వారిని చూడకుండా ఉంటాం. కానీ ప్రభు అయితే మన పాపముల విషయమై తానే శుద్ధీకరణ చేశాడు, నిన్ను నన్ను శుద్ధీకరించాడు, అందుగురించే మన పాప విమోచన కలిగించాడు. అందుకే పైనామమైన యేసుక్రీస్తు నామాన్ని నీవు నేను కలిగి ఉన్నాము. ఆయనను స్తుతించి గణపరిచే ఆ నామమును పెట్టుకొని ఉన్న మనము ఎల్లవేళలా ప్రభుకి ఇష్టలమై జీవించాలి. అంతేకాకుండా పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో, దేవదూతల కంటేనూ సమస్తము కంటేనూ ఉన్నతమైన శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై
ఎంతో శ్రేష్ఠుడైన తండ్రిని కలిగి మనం ఉన్నాం, దేవుణ్ణి కలిగి ఉన్నాం. అంతేకాదండి, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను. ఈయన ఉన్నత లోకమందు శ్రేష్ఠుడై ఉన్నాడంటే తండ్రిని మహామహుడగు ఆ దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండుటకు ప్రభు, మరి అక్కడ ఉండే ప్రభు అన్ని నామముల కంటే పైనామమైన ఆ యేసుక్రీస్తు నామాన్ని నీవు నేను నోటితో ఒప్పుకోవాలి, మోకరించి ఆయన్ని స్తుతించి గణపరచాలని ఈరోజు మరలా ఒకసారి దైవ వాక్యం చేత నీవు నేను హెచ్చరించబడుతున్నాం. కనుక మనమందరం కూడా ప్రభు బిడ్డలమని చెప్పుకొనటం మాత్రమే కాదు, కానీ ప్రభువుని ఎరిగి అంగీకరించి ఆ పరిణామం కలిగిన ప్రభువుతో నేను సన్నిహిత సంబంధం కలిగి ఉండి ప్రభువు నుండి వచ్చే దీవెనలు పొందుకోవాలని నిత్యము నిరంతరము మనము ప్రభువుని స్తుతించేవారమై ఉండాలి. అలాగే చూస్తే కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మనం చూస్తూనే ఉన్నాం, పిలుపు పత్రికలో కూడా చూసాము, మనుష్యుడుగా లోకంలో పుట్టాడు. ఇక్కడ చూస్తే మనం సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం అనేది ఒక మానవ శరీరము దాల్చి ఆయన దైవపుత్రుడైనప్పటికీ పూర్తిగా దైవత్వం చేత నిండి ఉన్నప్పటికీ కూడా ఈ శరీరమును ధరించినప్పటికీ కూడా దైవత్వము ఆయనలో ఉట్టిపడుచున్నది అని ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తున్నది. సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. నీవు నేను నమ్మిన ఆ దేవదేవుణ్ణి పైనామం అని ఎందుకు అంటున్నామంటే, సర్వ పరిపూర్ణత ఒక మానవ శరీర ఆకారములో దాసుడుగా ఈ లోకములో జన్మించినప్పటికీ కూడా దైవత్వాన్ని సొంతం చేసుకొని ఆ దైవత్వము చేతనే ఈ లోకంలో సంచరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, మొదటి అధ్యాయంలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఆయన దేవుని అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అందుకే ఆయనకు అన్ని నామముల కంటే పైనామమైన పరిశుద్ధమైన మహోన్నతమైన యేసుక్రీస్తు నామం అని మనం ఈరోజు బైబిల్లోని బంగారు మాటని ధ్యానించుకుంటున్నాం. ఎందుకంటే ఆది సంభూతుడై ఉంటున్నాడు, మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉంటున్నాడు. అయినను దాసుని స్వరూపము ధరించి నీ కొరకు నా కొరకు పాప శుద్ధీకరణ చేయడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంతగా మన కొరకు ప్రభువు తగ్గించుకున్నాడు. నీవు నేను ఆ ప్రభువుని కలిగి ఉన్నాం. ఆ ప్రభువు రిక్తుడుగా తగ్గించుకున్నప్పటికీ కూడా ఆయన అన్ని నామముల కంటే శ్రేష్ఠుడై ఉన్నతుడై ఆ మహామహుని కుడి పార్శ్వమున కూర్చుండే దేవుడై ఉంటున్నాడు. ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉంటున్నాడు. అందుకే మనము నమ్ముకున్న ఆ ప్రభువుని అన్ని నామముల కంటే పైనామము, ఈరోజు పైనామము కలిగిన ప్రభువును ఎంతమంది అంగీకరించినారు? మన దేవుని ఆ పైనామము కలిగిన అటువంటి ఆ దేవుని యొక్క బిరుదులు, ఆయన యొక్క సర్వ కార్యములు నీవు నేను తలంచుకుంటూ ఎల్లవేళలా నన్ను ఈ లోకంలో సృష్టించడానికి ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. మనలందరి పట్ల ఆ దేవుడు ఆది సంభూతుడు అన్ని నామముల కన్నా పైనామం కలిగిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడైతే మనము ఆయన తట్టు చూచి ఆయనతో ఉంటామో, ఆయన నామమును మన నోటితో ఒప్పుకొనొచ్చు, ఆయనను తండ్రి మహిమార్థమై ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా మన పట్ల కలిగిన ప్రణాళికను సంపూర్ణం చేయ దేవుడు. ఎందుకంటే ఆయన ఆది సంభూతుడు. కనుక ఈరోజు నీవు నేను బైబిల్లోని బంగారు మాట అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దేవుణ్ణి కలిగి ఉంటున్నాం. కనుక ఆ దేవుని యొక్క లక్షణాలు చూసి వాటిలో కొంచెమైనా మనము సొంతం చేసుకొని ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో సేవించే బిడ్డలముగా ఉండే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కలుగునుగాక. ఆమేన్.